10th ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. చాలామంది తమ పిల్లలు సాధించిన మార్క్స్ లిస్ట్ పోస్ట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. కానీ తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లల పేరెంట్స్, ఫెయిల్ అయిన యొక్క పిల్లల పేరెంట్స్ తమ బంధువులు స్నేహితుల పిల్లల మార్క్స్ లిస్ట్ పోస్టులు చూసి మీ పిల్లలు సాధించలేదని చెప్పేసి వారికి తిట్టడం కానీ, దూషించడం కానీ, ద్వేషించడం కానీ చేయకండి. ఒకవేళ వారికి చదువులో ఆసక్తి ఉండి రాణించలేకపోతే దానికి కారణాలు తెలుసుకొని వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ చదువులో ఆసక్తి లేకపోతే మరీ మంచిది. ప్రతి స్టూడెంట్కి ఒక స్కిల్ అనేది ఉంటుంది. మీ పిల్లలకి ఏ స్కిల్ ఉందనేది అందులో ట్రైనింగ్ ఇప్పిస్తే చదువులో సాధించే దానికంటే ఎక్కువనే సాధిస్తారు. ఉదాహరణకు ఇప్పుడు ఐపీఎల్లో మెరుస్తున్న సూర్యవంశిని ఒకసారి చూడండి. తనకి క్రికెట్లో ఆసక్తి ఉందని, తను బ్యాటింగ్ బాగా ఆడగలిగే స్కిల్ ఉందని చిన్నప్పుడే తన తల్లిదండ్రులు గుర్తించి అందులో ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా ఇప్పుడు ఐపీఎల్లో 15 ఏళ్ళకే తను క్రికెట్లో బాగా రాణిస్తూ ఉన్నాడు. కాబట్టి మీ పిల్లలకు ఎందులో ఆసక్తి ఉందో, మీ పిల్లలకు ఏ స్కిల్ ఉందో మీరు గుర్తించి, ఇష్టం లేకపోయినా దాని గురించే ఆలోచించండి, దాని గురించే పరిశోధన చేయండి. చదువుతో పాటు ఈ స్కిల్ గురించిన ట్రైనింగ్ ఎక్కడ ఇప్పిస్తే బాగుంటుందో ఇప్పించి వారు సక్సెస్ అయినప్పుడు అందులోనే మీ విజయానందం పొందుకోండి. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో వారికి షేర్ చేయండి.